డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో లా ఆఫ్ అట్రాక్షన్లోనే మనం చాలా కంటెంట్ మాట్లాడుకుంటూ ఉన్నాం. అందులో మనీ అట్రాక్షన్ అనగానే చాలామంది అంటే మైండ్ సెట్ అండి, ఏదైనా సరే ఆ మైండ్ సెట్కి సంబంధించిందే ప్రతి ఒక్కరూ కూడా మీరు చెప్పినటువంటి కంటెంట్ అది కొంత ఎంటర్టైనింగ్గాను, ఇన్ఫర్మేటివ్గాను, ఎన్లైట్మెంట్గా అండ్ ఎడ్యూటైన్గా కూడా ఉంది అనమాట. ఎడ్యూటైన్ అంటారు కదా, సో అట్లా ఆ విధంగా ఉంది. ఎడ్యుటైన్మెంట్లోనే ఉంది అని చెప్పేసి అంటారు. అంటే రెండు ఉన్నాయి ఓకే సార్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ వీడియోస్ కూడా లాభదాయకంగానే ఉన్నాయి. అండ్ మళ్ళీ చెప్తున్నానండి, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ వీడియోస్ ఎంత బాగా రావడానికి మెయిన్ మీద ఒక గ్రేట్ సపోర్ట్ సార్. ఎందుకంటే ఇంకా బెస్ట్ వీడియోస్ చేద్దామని చెప్పేసి అలా అనడం వల్ల అసలు నెంబర్ ఆఫ్ బుక్స్, రీసెర్చ్, ఎగ్జాంపుల్స్, స్టోరీస్, ఫన్ కూడా యాడ్ చేస్తూ చెప్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో ఏ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈ వీడియోలో సార్ ఇంతవరకు నేను యాజ్ అ సైకాలజిస్ట్గా చాలామంది చెప్తుంటాను, జయం కావాలంటే భయాన్ని జయించాలి. సో భయం దాటితేనే జయం. ఏదైనా ఒక కాయిన్ కండి టూ సైడ్స్ ఉంటాయి. ఒకటి హెడ్ అండ్ టైల్, అలా టూ సైడ్స్ ఉంటాయి. ఈ టూ సైడ్స్లో ఒకటి చూస్తే ఇంకోటి చూడలేం. సో ఎప్పుడైతే మన లైఫ్లో, మన మైండ్లో భయాన్ని చూస్తామో జయాన్ని చూడలేం. అయితే డబ్బు సంపాదించాలంటే, ధనవంతుడు అవ్వాలంటే ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, మనం ఏదైతే ఫీల్ అవుతుంటామో దాన్ని అట్రాక్ట్ చేస్తుంటామని మనం చాలాసార్లు చెప్పామండి. సో భయంతో ఉంటే దేన్ని అట్రాక్ట్ చేస్తాం సార్? భయాన్ని అట్రాక్ట్ చేస్తుంటాం. అయితే ఈ భయాలు కూడా ఎన్ని రకాల భయాలు ఉంటాయంటే 6 రకాల భయాలు ఉంటాయండి. మేజర్గా 6 రకాల భయాలు. ధనవంతుడు అవ్వకపోవడానికి, ఇప్పటివరకు మనం ధనవంతుడు అవ్వడానికి ఏమేమి క్వాలిటీస్ ఉండాలో చూసాం. ఇప్పుడు ఈ క్వాలిటీస్ ఉండకూడదు. సో ఆకర్షణ సిద్ధాంతంలో అది ఒక సీక్రెట్ అండి. ఏంటి ఆ సీక్రెట్? అసలు ఈ సీక్రెట్ ఎవరు చెప్పారు అని అంటే, థింక్ అండ్ గ్రో రిచ్ అని రాసిన నెపోలియన్ హిల్. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం సార్, వరల్డ్లో టాప్ మోస్ట్ రీసెర్చ్ 500 మంది మీద. అయితే ఎవరైతే విజయాలు సాధించారో వాళ్ళు ఎవరికి కూడా ఈ భయాలు లేకపోవడం వల్ల వాళ్ళు ధనవంతులు అయ్యారటండి. థామస్ ఆల్వా ఎడిసన్ కూడా అతను కలిశారు. సో ఇలాంటి చాలా మంది వెళ్ళి కలిసిన తర్వాత ఏంటి 6 భయాలు ఇతను చెప్పింది ఏంటంటే, ప్రతి వ్యక్తికి 6 రకాల భయాలు ఉంటాయి. ఈ భయాలను అతను ఏమంటాడంటే దెయ్యాలు. భయాలు ఈజికల్ టు దెయ్యాలు. చిన్నప్పుడు మనం సినిమా చూసినప్పుడు, నేను ఎక్కువ చిన్నప్పుడు బాగా మూవీస్ అంటే బాగా ఇష్టం అండి. బేతాళా, నువ్వు అక్కడికి వెళ్ళాలంటే దెయ్యాలను జయించాలి అని అంటాడు. సో అందుకనే విక్రమార్కుడు ఆ దెయ్యాన్ని వేసుకుని, నువ్వేం పర్లేదు నేను కొట్టేస్తాను అంటాడు అనమాట. అంటే గుర్తుపెట్టుకో విక్రమార్క, నువ్వు ఎలాగైనా ఆ దెయ్యాలు మామూలు కాదు, నీలో భయాన్ని సృష్టిస్తాయి అంటాడు. అంటే చెప్తున్నానండి, ఈ మనకి అపోహలు అనమాట. అందుకే సైకాలజీలో కూడా ఏమంటారంటే, ఫియర్ అంటే ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. అబద్ధపవన్నీ నిజాలుగా అనుకోవడమే. మనకి చిన్నప్పుడు మన దెయ్యాల సినిమా చూస్తే పొరపాటున అక్కడేం కట్టిన ఎగిరింది అనుకోండి, వచ్చింది అంటే ఓరకనే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక్కరు ఇంట్లో సినిమా చూసాం అనుకోండి, నైట్ బాగా హర్రర్ మూవీస్ చూస్తాం, కొంతమంది భయపడుతూ చూస్తుంటారు అదేటో మళ్ళీ. సో అదే టైంలో ఇంట్లో ఎవరు లేరు అనుకోండి, పొరపాటున గిన్నె పడిపోయింది అనుకోండి, వంటగదిలోకి వచ్చింది దెయ్యం. ఇలా రకరకాల, అంటే మన చిన్నప్పుడు దాంట్లోకి వెళ్తే మీకు బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. ఎగ్జాక్ట్లీ సార్. సో అయితే ఇక్కడ చూస్తే మొట్టమొదటి భయం ఏంటి? ధనవంతులు కాకపోవడానికి డబ్బు పట్ల భయం అంటండి. చాలామంది అంత డబ్బు సంపాదించలేమేమో, సంపాదించిన తర్వాత మేనేజ్ చేయలేమేమో. అండ్ ఇంకోటి ఏంటంటే, వచ్చిన తర్వాత ఇంకో భయం ఉంటుంది మళ్ళీ చాలామందికి, నన్ను ఈ డబ్బు ఎవరైనా కొట్టేస్తారేమో, ఈ డబ్బు ఎవరైనా చూడండి, చాలామంది కాస్ట్లీ ఫోన్ కొనుక్కుంటారు, అది క్యారీ చేయడం కూడా భయపడతారు, కింద పడిపోద్దేమో, ఎవడం కొట్టేస్తారేమో. అయితే సో చాలామందికి ఈ యొక్క భయం వల్ల వాళ్ళు ధనవంతులు అవ్వలేరండి. సో చాలామందికి ఏంటంటే ఇలా ఎప్పుడు కూడా వాళ్ళు అలాంటి స్టేజ్లోనే ఉంటారు. చాలామంది ధనవంతులు అయ్యి మళ్ళీ ఫెయిల్ అయిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అంత డబ్బు నేను హ్యాండిల్ చేయలేనేమో, వచ్చిన డబ్బులు వస్తే చుట్టాలు వచ్చి అడిగేస్తారేమో, నేను ఒకరికి ఇచ్చేస్తానేమో, ఇలా రకాల భయం వల్ల సో మనకి వాళ్ళు ధనవంతులు కాలేకపోతుంది. ఇది మొట్టమొదటి రకం అండి, ఫియర్ ఆఫ్ పావర్టీ. అండ్ రెండో రకం భయం విమర్శ అంటే భయం అండి. ఇది ఎస్పెషల్లీ సేల్స్. అతను ఏమంటాడంటే, ఎవరైతే దీన్ని జయిస్తారో సేల్స్లో బాగా సక్సెస్ అవుతారండి. సేల్స్లో ఎందుకంటే సేల్స్ పీపుల్కి వెళ్ళి పీపుల్ని కలగానే పెద్ద పెద్ద డీల్స్ క్లోజ్ చేయాలంటే వాళ్ళకి భయం. ఎందుకంటే ఫియర్ ఆఫ్ రిజెక్షన్. చూడండి, అక్కడ ఆవిడ ఏదో ఒక ఆఫర్ చేస్తుంది, ఆ పర్సన్ చూడండి ఎలా చూస్తున్నాడు, అలా చాలా చాలా దీనిగా చూస్తున్నాడు. ఎవరైనా మనం చెప్పేటప్పుడు చాలా సీరియస్గా చూసారనుకోండి, మన పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది అనమాట. సో ఇది సేల్స్లో ఉన్న పెద్ద భయం అండి, ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఇది దాటితే మనం ఖచ్చితంగా ధనవంతులు అవ్వచ్చు. సో మూడోది అనారోగ్యం అండి. అనారోగ్యం పీడిస్తుందేమో అని భయం. చాలామందికి రకరకాల హెల్త్ అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటంటే చిన్న
ప్రాబ్లం రాగానే వాళ్ళు పెద్దగా ఆలోచించేసుకుంటారు అనమాట. సో నేను అనారోగ్యం పాలైపోతాను, నేను ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు కూడా నాకు బయట ఫుడ్ పడదు, నాకు ఇదే అయిపోతుంది అదే అయిపోతుంది ముందుగానే అఫర్మేషన్ చేసేసుకుంటారు. ఇంకొంతమందికి ఎలా ఉంటాయి, వాళ్ళ పిల్లల పట్ల భయాలు ఉంటాయి. చిన్న పాపకి ఏదైనా వస్తే షేక్ అయిపోతుంటుంటారు అనమాట. ఏ చూసుకో ఎన్నిసార్లు చెప్పాలి, నేను చూసుకో చెప్తున్నా చూసుకో అంటామన్నమాట. అక్కడ వాళ్ళ వైఫ్ ఏమో ఏం కాదండి, ఎందుకండి ఊరికనే టెన్షన్ పడతారంటే, చూసుకో చెప్తున్నా చూసుకో, వాళ్ళందరూ ఉన్నారు గో చూసుకెళ్ళి అని అంటే భయపడిపోతుంటుంటాం ఊరికనే. ఎస్పెషల్లీ ఏంటంటే పిల్లల విషయంలో ఎక్కువగా తల్లిదండ్రులకి ఎక్కువ భయం, రకరకాల భయం. ఖచ్చితంగా సార్. సో భయం ఉంటుంది, కానీ అలా ఉండకూడదు అనమాట. అంటే ఈ అనారోగ్యం అయిపోతారేమో చూడండి. అక్కడ కూడా ఏంటంటే చాలామంది పేరెంట్స్ ఎస్పెషల్లీ ఫాదర్స్ పాపకి ఏమైనా అయిపోద్దా ఆ భయాన్ని అక్కడ ఎనర్జీ పంపిస్తున్నారండి. ఏమవ్వదు. సో అంతకుముందు అనుకున్నాం ఆల్ ఈజ్ వెల్ అనుకోలేటండి. ఇది మూడో రకం భయం అనేది ఉండకూడదు. ఎందుకంటే సార్ ధనవంతులు అవ్వాలంటే అనారోగ్యం పాలేమి అనుకోండి, ఇప్పుడు ఫారెన్ ట్రిప్స్ వెళ్ళగలమా? వెళ్ళము. సో అది ఆఫీస్ వర్క్ చేయగలమా? చేయలేము. సెలవు పెట్టేస్తారు ఆఫీస్. అంటే హెల్దీగా ఉంటేనే మరింత ధనవంతులు అవ్వగలం అనే విషయాన్ని అతను చెప్తున్నాడండి. నాలుగోది ఇంకొక ఫియర్ ఏంటంటే మనుషుల ప్రేమను కోల్పోతామేమని భయం అటండి. కొంతమందికి ఎలా ఉంటుందంటే నేను బాగా ధనవంతుడు అయిపోతే నన్ను అందరూ రిజెక్ట్ చేస్తారు, ఎందుకంటే రిలేషన్షిప్స్ కొన్ని దూరంగా ఉండాలి, ఫంక్షన్స్కి దూరంగా ఉండాలి. సో బిజినెస్లో మనం బిజీ అవుతున్నప్పుడల్లా ఏంటంటే ఫంక్షన్స్కి వాటికి దూరం అయిపోతున్నప్పుడు సో అందరినీ కోల్పోతున్నానేమో అని ఒక రకమైన భయం ఉంటుందటండి. ఆ భయం ఉన్నా కూడా వాళ్ళు ధనవంతులు అవ్వలేరు. ఎందుకంటే అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు బిజినెస్ పక్కన పెట్టేసి మళ్ళీ ఎక్కువగా ఫ్యామిలీ టైం పెట్టేస్తుంటారు. సో దీన్నే సైకాలజీలో కూడా ఏమంటారంటే ఆటోఫోబియా అని. చూడండి అక్కడ ఆటో అంటే ఆటో పైలట్ మోడ్. సో ఫ్లైట్ ఒకసారి ఎలా అయితే టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోతుందో ఇలా ఫీల్ అయ్యేవారు వాళ్ళ మైండ్లో ఆటోఫోబియా వచ్చేస్తుందండి న్యాచురల్గానే. అది ఎగ్జాక్ట్లీ అండి. పదే ఫీల్ అవ్వడం వల్ల, రిపీటెడ్గా ఫీల్ అవ్వడం వల్ల అది మనం అందుకే ఆటో అన్నామండి, ఆటోఫోబియా. సో నేను ఒక్కనే ఉండిపోతానేమో లైఫ్లో, చాలా రకాల భయాలు ఉంటాయన్నమాట. అంటే నాకు ఎవరు ఉండరు. కొంతమంది ఊరకనే పరిసరాలు అనుకుంటారండి, నాకు ఎవరు లేరు, నేను ఒక్కదే, అందరూ ఉంటారు వాళ్ళ చుట్టుపక్కల, కానీ నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు. మీరు ఎదురుగా ఉన్నా కూడా నాకు లోన్లీ ఫీలింగ్ వస్తుంది అంటుంటారు కొంతమంది. అరే నేను ఎదురుగా ఉన్నాను కదా చెప్పు అంటాడు హస్బెండ్, మీరు రోజంతా నాతో ఉన్న నాకు ఎందుకో చాలా లోన్లీ ఫీలింగ్ వచ్చేస్తుంది అంటుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా ఒక ఆటోఫోబియా అని ఒక దీంతో బాధపడుతున్నారండి, కానీ వాళ్ళకి తెలియదు అనమాట. సో చాలామంది నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు, మేడం మీ హస్బెండ్ మీతోనే పాటు ఉన్నారు కదా, ఎందుకు ఊరకనంటే, లేదు సార్ అతను రోజంతా పక్కన కూడా ఫోన్ చూసుకుంటారు, నాకు ఎందుకో ఈ ఫీలింగ్ వచ్చేస్తుంది అంటుంటారు అనమాట. సో ఇదండి, ఈ ఫీలింగ్ ఉన్నా కూడా వాళ్ళు ధనవంతులు అవ్వలేరు. అండ్ ఐదోదండి, ఇది చాలామందికి వృద్ధాప్యం అంటే భయం. కొంతమందికి ఏంటంటే ఎవరైనా వచ్చి ఏంటి ఎలాగైపోయాను అనగానే వెంటనే ఇంకా రోజంతా అద్దం దగ్గర కూర్చుంటారు అనమాట. ఇంకా మేకప్ కిట్స్ అన్ని కొనేస్తారు షాపింగ్ మాల్కి వెళ్ళిపోయి. ఎందుకంటే కొంతమందికి ఏజింగ్ అయిపోతుంది, సెలబ్రిటీస్కి కొంచెం ఇది ఉంటుంది అనమాట. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు, ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తింటారు, చాలా దీనిగా ఉంటుంది. ఇంకొంతమందికి అంటే నా జుట్టు ఊడిపోతుంది, వైట్ హెయిర్ వచ్చేస్తుంది, ఎవరైనా నీకు వైట్ హెయిర్ వచ్చేస్తుంది కానీ ఇంకంతే భయపడిపోతుంటారు. అంటే భయపడ్డారు అనుకోండి పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది సార్. అందుకే మీరు మనం చదువుకునేటప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటామండి, ఏదో భయంగా అది ఫీలింగ్ ఎనీ నర్వస్ అంటే నో అండి నో. అలా వెంకటేష్ సినిమాలో అంటే ఇంగ్లీష్ అందరికి వచ్చి అంటే అంటే చూడండి ఆ పెర్ఫార్మెన్స్ మనం చేయలేం, భయపడితే మనం పెర్ఫార్మెన్స్ చేయలేం. సో ఇది కూడా ఉండకూడదు మనం. అండ్ 6th వన్ మరణం పట్ల భయం అండి. ఇది ఎస్పెషల్లీ ఎప్పుడు బాగా వచ్చిందంటే కరోనా టైంలో విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది అనమాట అందరికీ. అయితే కరోనా టైంలో ఎక్కువగా నేను సైకాలజిస్ట్గా చెప్తున్నానండి, వైరస్ కన్నా భయంతో చచ్చిపోయారండి. భయంతో ఎక్కువ మంది చచ్చిపోయారు. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒకసారి ఈ తొండ పాము చిన్న గేమ్ పెట్టుకున్నాయి. మన ఇద్దరిలో ఎవరంటే జనాలకు భయం అని అంటే పాము అనేది నేనే అని అన్నది, తొండ అనేది నేనంటే కూడా భయం అంటే అది ఎలాగా అని అన్నది ఇద్దరు అంటే. సో చిన్నప్పుడు చూడండి మనకి చిన్నప్పుడు బాగా తొండని చూస్తే భయపడతాం మన దగ్గరికి వస్తుంటుంటే. అయితే గేమ్ పెట్టుకుందాం అన్నది, ఎవరు తొండ పాము. అయితే తొండ ఏమన్నదంటే మనిషి వెళ్తున్నాడు కదా, నేను కరుస్తా నువ్వు వెళ్ళు. తొండ కరుస్తుందట, పామేమో వెళ్ళాలి మధ్య వెనక అంటే ఇలా ఉండే. అప్పుడు రెండోసారి ఏమన్నదంటే పాము అన్నదంటే సరే నేను కరుస్తా నువ్వు ఈసారి వెళ్ళు చూద్దాం ఎప్పుడు చచ్చిపోతాడని మనిషిని. సరే మనిషి అలా వెళ్తున్నాడు అనమాట. వెనక నుంచి వెళ్ళి ఏం చేసి అంటే కాలు మధ్యలో నుంచి ఫస్ట్ ఎవరు కరిచారండి, తొండ కరిచింది. ఎవరు వచ్చింది బయటికి, పాము. అంతే అయిపోయింది, అంతే ఫ్రీజ్ అయిపోద్ది, ఒక్కసారి హార్ట్ టక్కని బ్లాక్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఆ మనిషి చచ్చిపోయాడు. ఇంకో దగ్గరికి వెళ్ళారు, పాము కుట్టింది. మధ్యలో నుంచి ఏమొచ్చింది సార్, కాలు మధ్యలో తొండ వచ్చింది అనమాట. అది తొండ అనుకొని వెళ్ళిపోయాడు అనమాట. అమ్మా వాళ్ళిద్దరికి అర్థమైంది, అమ్మో బాబు చూసారండి. సో చాలా మంది చీకట్లో కూడా మనం తాడుని చూసి పాముని భయపడతాం. ఆ టైంలో చేయం కుట్టినా కూడా ఇంకంతే వాళ్ళు ఇల్లు పీకి పందిరేసేస్తారండి. మామూలుగా నాకేదో అయిపోయింది, ఒరే బాబు ఏం అవ్వలేదు అంటే
అని అంటుంటారు. కొంతమంది ఊరకనే బొద్దింక పడిపోయినా కూడా ఇంకా మామూలు భయం కాదు. అంటే ఈ మరణం పట్ల ఎప్పుడైతే మనం భయాన్ని దాటుతామో, కొంతమందికి ఏంటంటే మన పక్క నుంచి అంబులెన్స్ వెళ్ళిపోయినా భయం అండి. అమ్మ వాళ్ళు ఊహించుకుంటారు అన్నమాట, రేపు పొద్దున్న నన్ను కూడా ఇలాగే తీసుకెళ్తారేమో, ఒకవేళ ఇలా ఇలా అయిపోతానేమో, అలా అయిపోతానేమో భయపడుతుంటూ ఉంటారు. సో ఇలా రకరకాల అంబులెన్స్ చూడగానే ఏమవుతుంది స్టార్ట్ అవుతుందంటే కొంతమందికి భయం స్టార్ట్ అయిపోతుంది. ఇలా రకరకాల ఈ 6 భయాలు కానీ మనం జయించగలిగితే అండి చాలా సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉండేవాళ్ళు ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ చేయగలరు. సో డబ్బు పట్ల భయం ఉండకూడదు, విమర్శ పట్ల భయం ఉండకూడదు. చాలామంది సోషల్ మీడియాలోకి రావాలంటే భయం, నన్ను బ్లేమ్ చేస్తారు అది ఇది అనేసి. సో విమర్శ, అనారోగ్యం పీడిస్తుందేమో భయం, మనుషులు ప్రేమను కోల్పోతామేమో భయం, వృద్ధాపం అంటే భయం, ఫైనల్గా మరణం పట్ల భయం. ఈ 6 భయాలు కానీ జయిస్తే మొత్తం ఏంటండి 6. ఈ 6ని జయిస్తే అందుకే భయం దాటితే జయం. సో ఇక్కడ ఇదండి. సో భయాన్ని కానీ మీరు దాటగలిగితే ఖచ్చితంగా మీరు ధనవంతులు అవ్వగలరు, సక్సెస్ అవ్వగలరు, హ్యాపీగా ఉండగలరు. మీరు ఈ రోజు నుంచి ఏం చేయాలంటే ఈ వీడియో విన్న తర్వాత ఒక పెన్ను పేపర్ తీసుకొని మీకు ఏమేమి భయాలు ఉన్నాయన్నది ఒకసారి రాసుకోండి. సో 6 భయాల్ని మీరు దాటగలిగితే అబండెన్స్ మీ చేతిలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. మైండ్ సెట్ కూడా ఫ్రీ అవుతుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మంచి అప్పుడప్పుడు బెస్ట్ దేని వైపు అయితే ఫోకస్ చేయగలుగుతాం అది చేయగలుగుతాం. అంతే సార్. ఎనీవేస్ వెరీ గుడ్ కంటెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా మంది క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు క్లాస్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈసారి అండి చాలా పవర్ఫుల్గా న్యూ ఇయర్, ఎందుకంటే చాలామంది కరోనా చాలామంది లాస్ అయ్యారండి. ఆ లాస్ అయిన డబ్బుని చక్రవడ్డీ, బారు వడ్డీ, ఎన్ని వడ్డీలు ఉన్నాయి అన్ని వడ్డీలతో సహా మీరు వెనక్కి లాగాలంటే 2024 జనవరి 21 నుంచి జరగబోయే ఒక బ్యాచ్కి 7 రోజుల బ్యాచ్కి కానీ మీరు అటెండ్ అయితే అండి మామూలుగా ఉండదు. ఒక ఐస్కాంత్ ఒక ఏటీఎంలో తయారు చేస్తాను. ఎందుకంటే ఈసారి జనవరి 21 జరగబోయే 7 రోజుల క్లాస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అండి ఆ 1 మంత్ ఏదైతే ఉందో మిగతా 11 నెలలు అద్భుతంగా సక్సెస్ఫుల్ అవ్వాలంటే మొదటి జనవరి 21 జరగబోయే 7 రోజుల క్లాస్ కానీ మీరు అటెండ్ అయితే ఉంటుందండి. మామూలు కాదు. మీ జీవితంలో మిగతా 11 రోజులు అలా గుర్తుపెట్టుకోండి, అలా వెళ్ళిపోతారండి. అంత అద్భుతంగా ఉంటుంది ఈసారి 7 రోజుల క్లాస్. ఎందుకంటే ఇప్పటికే లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది నా క్లయింట్స్ మిరాకల్ చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మిన వాళ్ళు అద్భుతాలు చేస్తారు, నమ్మని వాళ్ళు అద్భుతాలు చూస్తారు. ఈరోజు మన క్లయింట్స్ అండి 12 దేశాల్లో మిరాకిల్స్ చేస్తున్నారు. మామూలుగా కాదు. 57 లక్షలు, 50 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఎందుకు వస్తుంది తెలుసా? 7 రోజుల క్లాస్కి రండి. 7 రోజుల క్లాస్కి వస్తే నేను మిమ్మల్ని జీనియస్ చేస్తాను. 2024 మాత్రం మామూలుగా ఉండదండి. మైండ్ బ్లోయింగ్ మిరాకిల్ అనమాట. ఇప్పటి వరకు ఒక లెక్క, 2024 ఇంకో లెక్క మీ లైఫ్లో. వెరీ ఎనర్జెటిక్ అదేనండి మీరు చెప్పేటువంటి క్లాస్ కానివ్వండి, లేదంటే కంటెంట్ కానివ్వండి, వెరీ ఎనర్జెటిక్ అండి. థ్యాంక్ యూ సార్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ 2024లో ఎనర్జెటిక్గా మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్లోకి ఎవరైతే 21st స్టార్ట్ అవుతున్నారో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకి అండ్ మీకు కంగ్రాచులేషన్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అన్వర్ గారిది జనవరి 21 జరిగేటువంటి క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే చాలా పెద్దగా చేస్తున్నారు ఈ క్లాస్ని ఆయన. 21 జరిగేటువంటిది. ఎందుకంటే 24లో కొత్త రెజల్యూషన్ తోటి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరి కోసం సరికొత్తగా జనవరి 21 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వెంటనే చేసి ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.